హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను కూడా రిమాండ్కు పంపుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కవితను తిహార్ జైలుకు తరలించారు. అయితే తిహార్ జైల్లో కవిత ఎలా ఉన్నారు, ఏం చేశారు రోజంతా అనే విషయానికి వస్తే, కవితకు పలు వసతులతో జైల్లో ఉండేందుకు వీలుగా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే తొలి రోజు మాత్రం కవిత జైలు జీవితం కోర్టు ఆదేశాలకు భిన్నంగా సాగినట్లుగా తెలుస్తోంది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆమె తిహార్ జైల్లో తొలి రోజు సాధారణ ఖైదీలా సాగినట్లుగా సమాచారం. ఆమెకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు వీలుగా కోర్టు అనుమతి ఉండగా ఆమెకు జైలు భోజనాన్ని అందించినట్లుగా తెలుస్తోంది. 3 సాధారణ మహిళా ఖైదీలతో కవితకు సెల్ కేటాయించినట్లుగా సమాచారం. కవితను రాజకీయ వ్యక్తిగా తిహార్ జైల్లో ట్రీట్ చేయడం లేదని, ఆమెకు ప్రత్యేకంగా ఎలాంటి విఐపి సౌకర్యాలు కల్పించడం లేదని తెలుస్తోంది. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే ప్రొవిజన్ కోర్టు ఇచ్చినప్పటికీ తొలి రోజున జైలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించిందట. అంతేకాదు తొలి రోజున ఎవరిని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. జైలు మాన్యువల్ ప్రకారం జైల్లో మొదటి రోజున ఎవరిని కలిసేందుకు అనుమతి ఇవ్వరు. తర్వాత నుంచి మాత్రం వారంలో ఆదివారం మినహా రోజుకు అరగంట చొప్పున 2 కుటుంబ సభ్యుల్ని కలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా ఎవరైనా కవితను కలవాలంటే ఆమె అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆమె ఎవరైనా కలవాలనుకుంటే కూడా అనుమతిస్తారు. కవితను ఎవరైనా కలుసుకోవాలంటే ఆమె అనుమతితోనే జైలుకు రావాలని సూచన చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఇంతలోనే బెయిల్ పిటిషన్ కూడా కవిత దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. చూడాలి మరి ఈసారైన కవితకు బెయిల్ వస్తుందో రాదో.